హలో, మీతో ఉండటం చాలా ఆనందంగా ఉండి, మనమంతా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, అన్ని శబ్దాల నుంచి దూరంగా దేవుని వాక్యంలోని ఒక అందమైన, లోతైన, ఆత్మీయమైన సత్యాన్ని మనస్ఫూర్తిగా అనుభవిద్దాం. ఈరోజు మనం పరిశీలించబోయే విషయానికి హృదయం, కీర్తనల గ్రంథం 25:14 వచనంలో ఉన్న ఈ అద్భుతమైన వాగ్దానములో ఉంది. యెహోవా రహస్యము ఆయనను భయపడువారితో ఉంటుంది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. ఆ మాటల బరువు, ఆత్మీయత మన హృదయాల్లో కొంతసేపు నిలిచిపోవనివ్వండి. చూడండి, ఈ వచనంలోని అసలు సారాంశమేమిటంటే ఇదొక ఆహ్వానం, దేవునితో అద్భుతమైన సన్నిహితతలోకి ఆహ్వానించడమే. మరియు తెలుసా, మన జీవితంలో తుఫానులు మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ సన్నిహితత ఎంత అవసరమో నిజంగా గ్రహిస్తాము. అందుకే నేను మీకొక ప్రశ్న అడుగుతున్నాను. మనతో మనం నిజాయితీగా ఉండాలి. ఒక సమస్య ఎదురైనప్పుడు, ఉదాహరణకు ఒక కఠినమైన డాక్టర్ రిపోర్టు, సంబంధాల్లో ఉద్రిక్తత, ఆర్థిక ఒత్తిడి, మీ మనసులో మొదటగా వచ్చే ఆలోచన ఏమిటి? మీ లోపల మొదటగా ఉప్పొంగే ఆ భావమేది? అది మీ కడుపులో ముడిపడే ఆ పరిచయమైన గుండ్రంగానా, లేక చెడు జరుగుతుందనే ఆందోళన తరంగమా? లేదా ఇదే ముఖ్యమైన విషయం, ఆ మొదటి క్షణంలోనే మీరు మరొక స్వరం వైపు మగ్గు చూపగలరా? అంటే దేవుని వాక్యంలో కనిపించే ఆయన వాగ్దానాల నిశ్శబ్దమైన, స్థిరమైన స్వరం. ఆ ఎంపిక అంటే మనం ఏ స్వరాన్ని వినాలో, భయస్వరమా లేక విశ్వాసస్వరమా? అదే మనను ఈ వాక్యంలోని హృదయానికి, ప్రభువు రహస్య సలహాకు నడిపిస్తుంది. ఇప్పుడు బైబిలిక్కడ రహస్యము అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అది మనం పజిల్లా పరిష్కరించాల్సిన దాచిన విషయమని అర్థం కాదు. అసలు భాషలో ఇది మరింత వ్యక్తిగతమైనదిగా, మరింత అందమైనదిగా సూచిస్తుంది. దీనర్థం సన్నిహితమైన సలహా. ఇది మీరు నమ్మకమైన స్నేహితుడితో మాత్రమే పంచుకునే సలహా లాంటిది. దేవుని హృదయాన్ని ఒక చూపులో చూపించే విషయం, ఆయన దగ్గరికి వచ్చేవారికి మాత్రమే ఆయన ఉంచుకునే విషయం. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఎంత ముఖ్యమో చెప్పలేం. దేవుణ్ణి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం మరియు నిజంగా దేవునితో నడక సాగించటం మధ్య ప్రపంచమంతా తేడా ఉంది. ఆయనతో నడక సాగించడమంటే కేవలం సమాచారం దాటి నిజమైన జీవించు సంబంధంలోకి అలుగుపెట్టడం. అక్కడ మీరు ఆయన మార్గాలు, ఆయన ఆలోచనలు, ఆయన హృదయపు కదలికలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ఇది కేవలం మంచి ఆలోచన మాత్రమే కాదు, ఇది గ్రంథాలన్నింటిలో నేసినట్లుండే ఒక నమూనా. దేవుడు తన యోచనలను, రహస్యాలను సన్నిహితంగా నడిచిన వారితో పంచుకున్నారు. దీని గురించి ఆలోచించండి. సొదొమకు ఏమి జరుగుతుందో దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ఇశ్రాయేలు విముక్తి మహాప్రణాళికను మోషేకు వెల్లడించాడు. అలాగే రాజు కల అర్థాన్ని దానియేలుకు ఇచ్చాడు. దేవునిపై అతని భయభక్తులు కలిగిన నమ్మకమంతగా, అంత లోతుగా ఉండేది. అందుకే అతడిని దేవుని స్నేహితుడు అని పిలిచారు. ఆ స్నేహిత్వం వల్లే దేవుడు నిజంగా తీర్పు తీర్చే ముందు క్షణమాగి, నేను చెయ్యబోయే విషయాన్ని అబ్రహాముకు దాచిపెట్టాలా అని తనలో తానే అనుకున్నాడు. వావ్! అదే ఆహ్వానం. మనకందించబడుతున్న సన్నిహితత కూడా ఇదే రకం. ఇదే స్నేహిత్వం, ఇదే రహస్యమైన సలహా ఆ అద్భుతమైన వాగ్దానంలో రెండో భాగాన్ని తెరచే తాళం. అంటే ఆయన ఒడంబడికను నిజంగా అనుభవించడమే. కాబట్టి కీర్తనకర్త దేవుడు తన ఒడంబడికను వారికి చూపిస్తాడు అని చెప్పినప్పుడు అది చాలా శక్తివంతమైన అర్థాన్ని కలిగి ఉంది. అంటే దేవుడు తన వాగ్దానాలను పుటపై రాసిన వాటిని మీకోసం వ్యక్తిగతంగా శ్వాసించి వాటికి జీవం పోస్తాడు. ఆ వాగ్దానాలను ఆయన జీవంతో నిండిన, స్పష్టంగా అనుభూతి చెందగలిగే వాస్తవంగా మార్చుతాడు. ముఖ్యంగా మీ అడుగుల కింద నేల కంపించిపోతున్నప్పుడు కూడా మీరు వాటిపై నిలబడగలుగుతారు. ఇక్కడే ఆ తేడా అద్భుతంగా స్పష్టంగా కనిపిస్తుంది. జీవితంలో తుపానులు తాకినప్పుడు ఈ నంగి లేకుండా ఉన్న వ్యక్తి సహజంగానే భయంతో నిండిపోతాడు, అనిశ్చితిలో ఊగిసలాడతాడు. కాని ప్రభువును గౌరవించేవాడు, ఆయన ఒడంబడికను ఆశ్రయించేవాడు మాత్రం పూర్తిగా భిన్నమైన దాన్ని అనుభవించగలడు. ఒక నిశ్శబ్ద ధైర్యం, లోతైన, స్థిరమైన నమ్మకం, ఈదురుగాలులు వీచినా నిలబడే మార్గం. బయట ఏమీ మారకపోయినా లోపల ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం మెల్లగా ఉప్పొంగడం మొదలవుతుంది. మీ పరిస్థితులు వివరించలేని శాంతి ఇది. ఇది మీ స్వంత బలంతో వచ్చే నమ్మకం కాదు, దేవుని హృదయం నుంచే నేరుగా వచ్చే నిశ్చయము. ఇదే, నా మిత్రమా, ముంచిపోని విశ్వాసం కలిగి ఉండటమంటే ఏమిటో చెప్పే విషయం. ఆ నిశ్శబ్ద ధైర్యస్థితిలో నుంచే మీరు మీ తుపానులో నడుమ నిలబడి ఆధ్యాత్మిక వాస్తవాన్ని ప్రకటించగలరు. నాకు దేవునితో ఒడంబడిక ఉంది, అది నన్ను ముంచిపోనివ్వదు. అది కేవలం ఆశాభావం మాత్రమే పాడు, మీరాయనతో ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకుని చెప్పే వాస్తవ ప్రకటన ఇది. మీరు దానిపై అంత నమ్మకంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుకంటే మీరు పట్టుకుని ఉన్న ఆ ఒడంబడిక అబద్ధం చెప్పలేని దేవుని నుండొచ్చింది. ఆయన స్వభావమే మీకు
పరమ భద్రత. ఏ తుపానులోనైనా ఆయన విశ్వాసమే మీకు నంగరం. అందువల్ల మన సమయం ముగిసే సమయంలో మీ హృదయ నిశ్శబ్దంలో మీరు ఆయనను ఇలా అడగమని మృదువుగా ఆహ్వానించాలనుకుంటున్నాను. ప్రభూ, నేను ఈ రోజు ఎదుర్కొంటున్న ప్రతిదానిలో మీరు నాకు చూపిస్తున్న ప్రత్యేకమైన ఒడంబడిక, వ్యక్తిగత వాగ్దానం ఏమిటి?